హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. మనం ఈ రోజు వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం, ఏంటంటే టాటోమరిజం. ఇది క్లాస్ నెంబర్ 4 స్ట్రక్చరల్ ఐసోమరిజం సంబంధించినటువంటి వీడియో. దీంట్లో మనం టాటోమరిజం గురించి చెప్పుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్గా వినండి. టాటోమరిజం గురించి మనం ఈ రోజు క్లాస్లో చెప్పుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అండ్ ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నాను, కాన్సన్ట్రేట్గా వినకపోతే ఈ టాపిక్ అర్థం అవ్వదు, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి. అండ్ ఏవైతే రూల్స్ చెప్తానో, ఏవైతే డెఫినేషన్స్ చెప్తానో, ఏవైతే ఎక్సెప్షన్స్ చెప్తానో, సో చాలా ప్రాక్టీస్ చేయాలి. సో బ్రెయిన్ అనేటువంటి మనం యూజ్ చేస్తేనే ఇది అర్థమైతే, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, సో లెట్ us లెర్న్ అబౌట్ వాట్ నాన్న టాటోమరిజం. టాటోమరిజం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో వాట్ ఈస్ టాటోమరిజం? టాటోమరిజం కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఐసోమరిజం. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక సబ్స్టాన్స్ అనేటువంటిది, ఓకేనా, ఒక సబ్స్టాన్స్ అనేటువంటిది విచ్ ఇస్ ఎగ్జిస్ట్ ఇన్ 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఒక సబ్స్టాన్స్ ఉంది, ఒక సబ్స్టాన్స్ అనేటువంటిది అది 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్గా అది ఏంటిదన్నా అంటే ఎగ్జిస్ట్ అనేటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది ఉంది, ఇది ఏగా ఎగ్జిస్ట్ అవుతుంది, అండ్ అదే విధంగా బీగా అన్నట్టు. ఓకేనా? ఏగా అండ్ బీగా రెండింటిగా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇది అనుకున్నప్పుడు ఏగా మారుతుంది, అనుకున్నప్పుడు ఇది బీగా మారుతుంది. ఈ రెండు కూడా మనకి ఏంటిదన్నా మనకి డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే ఏ అనే సబ్స్టాన్స్ ఇది బీగా మారుతుంది, బి అనే సబ్స్టెన్స్ మళ్ళీ ఏగా కూడా మనం మారుతుంది. దాన్ని మనం ఈక్విలిబ్రియం అని అంటాం. యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ టాటోమరిజం జరగడానికి రీజన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ రీజన్, వండరింగ్ నేచర్ ఆఫ్ మొబైల్ హైడ్రోజన్స్. దీంట్లో కొన్ని మొబైల్ హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. అంటే మొబైల్ హైడ్రోజన్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసేటువంటి పొలిటికల్ లీడర్స్ లెక్కల మనకి, ఓకేనా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ చేస్తారు. ఓకేనా? మారుతుంది అన్నట్టు. సో హైడ్రోజన్ అంటే దీని పొజిషన్ని చేంజ్ చేసుకునేటువంటి ఏవైతే హైడ్రోజన్స్ ఉంటాయో, ఓకేనా, వాటి వల్ల మనకి టాటోమరిజం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ హైడ్రోజన్ అనేటువంటిది సో ఎలా షిఫ్టింగ్ అనేటువంటి జరుగుతుందంటే, ఇది బేసికల్లీ ఈ షిఫ్టింగ్ అనేటువంటిది బిట్వీన్ పాలీవాలెంట్ ఆటమ్స్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఏంటన్నా? విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. సేమ్ మాలిక్యూల్లో ఉన్నటువంటి 2 పాలీవాలెంట్ ఆటమ్స్ మధ్యలో, అంటే ఒకటి కన్నా ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేసేటువంటి ఏవైతే పాలీవాలెంట్ ఆటమ్స్ ఉంటాయో వాటి మధ్యలో ఈ మొబైల్ హైడ్రోజన్స్ అనేటువంటివి షిఫ్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ దీనికి కండిషన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఇది ఒక సింపుల్ డెఫినేషన్ లాగా గుర్తుపెట్టుకోండి, బట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 2 కాంపౌండ్స్ అనేటువంటి ఉంటాయి. సో అవి 2 కూడా డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఏ బీగా మారుతుంది, బి ఏగా అనేటువంటి మారుతుంది. 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్గా అది ఎగ్జిస్ట్ అనేటువంటి అవుతుంది. రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మొబైల్ హైడ్రోజన్స్ అనేటువంటివి, ఓకేనా, దాంట్లో ఉన్నటువంటి పాలీవాలెంట్ ఆటంలో, ఓకేనా, ఒక పాలీవాలెంట్ ఆటం మీద నుంచి ఇంకొక పాలీవాలెంట్ ఆటం మీదకి జంపింగ్ అనేటువంటి చేస్తుంది. మోస్ట్లీ మనకి 1,3 షిఫ్ట్ అంటే వన్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటైనా హైడ్రోజన్ 3rd ప్లేస్లోకి, ఓకే, ఇలా షిఫ్టింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మనకి టాటోమరిజం అనేటువంటి ఫామ్ అవుతుంది. సమ్ టైమ్స్ 1,5 షిఫ్ట్, 1,7 షిఫ్ట్ కూడా జరుగుతుంది. అవి ఎక్సెప్షన్స్, అది కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కండిషన్స్ ఫర్ టాటోమరిజం. టాటోమరిజం జరగడానికి కండిషన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆర్ యు రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఫైండ్స్ ఇన్ ద కార్బోనైల్ కాంపౌండ్స్. ఇది ఓన్లీ కార్బోనైల్ కాంపౌండ్స్లో మాత్రమే కనబడుతుంది టాటోమరిజం. ఓకేనా? ఆల్కహాల్స్లో ఉండదు, ఫినాల్స్లో ఉండదు, అమైన్స్లో ఉండదు, ఓకేనా, అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉండదు. ఇట్ విల్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ కార్బోనైల్ కాంపౌండ్స్. సార్ వాట్ ఈస్ మీన్ బై కార్బోనైల్ కాంపౌండ్స్? మాకు ఇంతవరకు చెప్పండి లేదు సార్ అంటే, కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే వెరీ సింపుల్. ఓకేనా? మనకి C+O గ్రూప్ ఉన్నాయి అన్నీ కూడా, ఓకేనా, బాండ్ C+O గ్రూప్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఏంటి? కార్బోనైల్ కాంపౌండ్స్. ఓకేనా? కార్బోనైల్ కాంపౌండ్స్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ మనకు 2 మాత్రమే, రెండిట్లో మాత్రమే ఉంటుంది. ఒకటి ఆల్డిహైడ్స్, ఇంకోటి కీటోన్స్. ఓకేనా? ఇంకోటి ఏంటన్నా కీటోన్స్. ఆల్డిహైడ్స్, ఇంకోటి కీటోన్స్. సార్ మీరు కూడా అంటారు, సార్ మరి ఇక్కడ C+O, ఓకేనా, OH ఉంటుంది కదా సార్, మరి ఇది మనకేమవుతుంది? యాసిడ్ అవుతుంది. మరి దీంట్లో కూడా C+O గ్రూప్ ఉంది కదా, ఇది కూడా మనకి ఏంటి కార్బోనైల్ కాంపౌండ్ అంటే కాదు, ఇక్కడ OH ఉంది. ఓకేనా? ఇక్కడ OH ఉంది. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మళ్ళీ ఇటు సైడ్ ఆల్కైల్ గ్రూప్సే ఉండాలి. ఓకేనా? ఓకే, సో ఇది డిఫరెంట్. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఆల్డిహైడ్స్, కీటోన్స్ మాత్రమే. వాటిని మనం ఏమంటాం? ఆల్డిహైడ్స్ ఏమంటాం? కార్బోనైల్ కాంపౌండ్స్ అని అనడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ అనేటువంటివి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఆల్ఫా హైడ్రోజన్ అయినా కలిగి ఉండాలి. अच्छा, ये अल्फा हाइड्रोजन का मतलब क्या है?
చెప్తాను, రుకో జరా సబ్బర్ కరో, నేను చెప్తాను అర్థమయ్యే విధంగా. ఓకే, సో మనకి టాటోమరిజం అటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇది ఓన్లీ మనకి కార్బోనియల్ కాంపౌండ్స్లో ఉంటుంది. కార్బోనియల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, అండ్ ఇవి ఖచ్చితంగా ఒక ఆల్ఫా హైడ్రోజన్ అన్న కలిగి ఉండాలి. అండ్ జనరల్గా ఈ టాటోమరిజం రియాక్షన్స్ అనేటువంటి యాసిడిక్ మీడియం లేదా బేసిక్ మీడియంలో, ఏ మీడియంలో అయినా మనకి ఈ ఏంటంటే మనకి టాటోమరిజమ్స్ అనేటువంటి జరుగుతాయి. ఓకేనా? సో ఇప్పటి వరకు చెప్పుకున్నంత థియరీ పార్ట్. సో లెట్ us discuss with a beautiful examples, then you can understand very well each and every point. So are you ready, my dear lovely students? Shall we go for the examples? Okay, shall we go for the examples? Okay, examples మనకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి నేను ఇచ్చాను చూడండి. హియర్ ఐ టుక్ వన్ కీటోన్. ఓకేనా? కీటోన్. ఓకేనా? ఆల్డిహైడ్స్ కీటోన్స్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఉన్నాయి కదా, C డబల్ బాండ్ O H. ఓకేనా? బాండ్ C డబల్ బాండ్ O H ఉన్నట్టయితే దీన్ని మనం ఆల్డిహైడ్స్ అంటాం. అంటే ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, అంటే ఇటు సైడ్ మనకి ఎనీ ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు, ఆర్ గ్రూప్ ఉండొచ్చు, బట్ ఇటు సైడ్ మాత్రం ఖచ్చితంగా హైడ్రోజనే ఉండాలి. ఓకే, దీన్ని మనం ఆల్డిహైడ్స్ అంటాం. ఓకేనా? కీటోన్స్ అంటే ఏంటిది? ఇటు సైడ్ ఆర్ గ్రూపే ఉండాలి అండ్ C డబల్ బాండ్ O, అండ్ ఇటు సైడ్ కూడా ఆర్ గ్రూపే ఉండాలి. ఏమైనా సేమ్ ఉండొచ్చు మనకు ఆల్కైల్ గ్రూప్స్, లేదంటే డిఫరెంట్ ఉండొచ్చు. ఎలా? ఆల్కైల్ గ్రూప్స్ అయినా మనకు ఉండొచ్చు. సో ఇవి ఏంటి మనకి కీటోన్స్, ఇది మనకి ఆల్డిహైడ్స్. ఓకే, ఇక్కడ నేను ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నంటే కీటోన్కి ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఓకేనా? కీటోన్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ ద రియాక్షన్ విత్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం. ఓకే, సారీ, బేసిక్ మీడియంలో నేను ఏంటి రియాక్షన్ అనేటువంటి చేస్తున్నాను. ఓకేనా? చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. ఆక్సిజన్ ఏంటి? మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ ఏం చేస్తుంది? ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కుంటుంది. సో ఈ టాపిక్ నేను చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాక్కుంటుంది. ఓకేనా? సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం, ద అట్రాక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? తన వైపుకి ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది. ఈ కెపాసిటీ దేనికి ఉంటుంది? ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది. దీంట్లో అన్నింటిలో కార్బన్తో కంపేర్ చేసుకున్నా, హైడ్రోజన్తో కంపేర్ చేసుకున్నా, ఓకేనా, ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే, ఇదిగో ఇక్కడ ఉన్న బాండ్ ఉంది కదా, సో దీన్ని ఆక్సిజన్ తన వైపు లాక్కుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాక్కుంది. ఓకేనా? తన వైపుకి లాక్కుంది. లాక్కున్నప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ ఆక్సిజన్కి మనకి ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? ప్లస్ ఆర్ మైనస్ తెలిస్తే అయిపోతుంది మనకి. ఈ కహాని ఎంత తెలుస్తుంది. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే రియాక్షన్ రావాలంటే ప్లస్ ఆర్ మైనస్, ఎక్కడ ప్లస్ వస్తే ఎక్కడ మైనస్ వస్తే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? ఆక్సిజన్ పైకి నెగిటివ్ ఛార్జెస్, ఎందుకంటే ఎలక్ట్రాన్ కార్బన్ దగ్గరికి ఇలా తీసుకుంది. ఓకేనా? సో ఈ బాండ్ కార్బన్తోనే ఫామ్ చేసింది కదా, కార్బన్తోనే బాండ్ ఫామ్ చేసింది కదా. సో ఇలా ఉందంటే ఒక బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. సో ఆక్సిజన్ దగ్గర ఇదిగో ఇలా బాండ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకి ఏముంది? కార్బన్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఆక్సిజన్ ఏం చేసింది? ఈ ఎలక్ట్రాన్ని తీసుకుంది. ఆల్రెడీ కార్బన్ దగ్గర ఈ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ అనేది బాండ్ ఫామ్ చేసింది, ఈ ఎలక్ట్రాన్ని ఇది తీసేసుకుంది. మొత్తం ఏమైపోద్ది? సో నెగిటివ్ ఛార్జ్ అనేటువంటి వచ్చింది. ఇప్పుడు కార్బన్ ఎలక్ట్రాన్ రాసింది కాబట్టి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంతే, అర్థమైందా? సో ఇప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు కార్బన్కి లాస్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ కార్బన్కి హెల్ప్ చేయడానికి అయితే ఈ కార్బన్ వస్తుంది, ఈ కార్బన్ వస్తుంది, ఈ కార్బన్ వస్తుంది, ఈ కార్బన్ వస్తుంది. ఒక కండిషన్ చెప్పుకున్నాను నేను. ఏం కండిషన్ చెప్పుకున్నాం మనం? ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్, మనకి ఎలాంటి కార్బోనియల్ కాంపౌండ్స్ టాటోమరిజం షో చేస్తాయి? ఖచ్చితంగా కార్బోనియల్ కాంపౌండ్స్ దగ్గర ఒక ఆల్ఫా హైడ్రోజన్ అయినా ఉండాలి. అండ్ ఇది కార్బోనియల్ కాంపౌండా కీటోన్? ఎస్, కార్బోనియల్ కాంపౌండ్. ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటంటే, ఇదిగో ఈ కార్బోనియల్ గ్రూప్ ఉంది కదా, C డబుల్ బాండ్ O గ్రూప్కి, దీనికి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో ఇది మనకి డబుల్ బాండెడ్ కార్బన్ అంటే కార్బనల్ గ్రూప్ ఉన్నటువంటి కార్బన్. సో దీన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. దీనికి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ దీన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. దీనికి డైరెక్ట్ అటాచ్ అయినటువంటి కార్బన్ని మనం ఏమంటాం? ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకేనా? ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఓకేనా? సో దేర్ ఈస్ నో రూల్ ఇక్కడ కార్బనే ఉండాలి అని. ఓకేనా? సో అది ముందు మీకు వస్తుంది, తెలుస్తుంది. బట్ ఇక్కడైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. మనకు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలి. ఇక్కడ 3 ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తంటే, ఇప్పుడు ఈ కార్బన్ అన్నా లేదంటే ఈ కార్బన్ అన్నా దీని దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఏం చేస్తానంటే, ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఐ విల్ రైట్ ఓవర్ హియర్. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంది కదా, దీన్ని నేను CH2 అని రాసుకుంటున్నాను. ఒక హైడ్రోజన్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒక హైడ్రోజన్ ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు C సింగిల్ బాండ్ O
మైనస్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే డబుల్ బాండ్ దీనిపైకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ కార్బన్ దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ CH3కి CH3 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కార్బన్ ఏం చేస్తుందంటే దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఇదిగో ఇక్కడికి షిఫ్టింగ్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా, ఇక్కడికి షిఫ్టింగ్ అనేటువంటి చేసుకుంటుంది. షిఫ్టింగ్ చేసుకుంటే ఇప్పుడు ఈ కార్బన్కి మనకి ఏ ఛార్జ్ వస్తుంది మనకి చెప్పండి. ఓకేనా, ఈ కార్బన్ ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ వెన్ కంపేర్స్ టు ద హైడ్రోజన్. హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి కార్బన్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఇప్పుడు కార్బన్కి మనకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ నెగిటివ్ అండ్ ఈ పాజిటివ్ కలిపి మళ్ళీ ఇక్కడ బాండ్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా, నెగిటివ్ పాజిటివ్ కలిపితే మనకి బాండ్ అనేటువంటిది ఫామ్ అనేటువంటిది అవుతుంది. గుర్తుపెట్టుకుంది. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ కలిస్తే మనకి బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అండ్ ఈ ప్లస్ ఛార్జ్ ఎగిరిపోద్ది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి కదా. ఓకేనా, ఇక్కడ ఆక్సిజన్ తీసేసుకుంది. ఓకేనా, బట్ ఈ కార్బన్ దగ్గరికి ఎక్కువ ఎలక్ట్రాన్ వచ్చింది కదా, సో ఇది దీంతో బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి దీని దగ్గరికి పాజిటివ్ పోయింది, ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇది ఇచ్చేసింది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది నేను రాస్తున్నా చూడండి. CH2 అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయితే ఇక్కడ సింగిల్ బాండే ఉంది యాక్చువల్గా, బట్ ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది కదా, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఈ ప్లస్ ఛార్జ్ కలిపి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ మైనస్ ఉంది కదా యాక్చువల్గా ఇక్కడ, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఇది ఇక్కడ హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ కార్బన్ తీసుకుంది కాబట్టి దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. హైడ్రోజన్కి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడికి వస్తుంది, ఇదిగో ఈ నెగిటివ్ ఛార్జ్తో వచ్చి బాండ్ ఫామ్ చేస్తుంది. OH అయిపోయిందా, ఈ హైడ్రోజన్ ఇక్కడికి మనకు దీంతో బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి CH3కి CH3. సో ఇలా కాంపౌండ్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇలా కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో అదే కాంపౌండ్ నేను ఇక్కడ రాసాను చూడండి, అర్థమైందా, రాసాను చూడండి. ఓకేనా, సో నేను ఇంతకుముందు ఏమని చెప్పాను, కండిషన్ స్టార్టింగ్ చెప్పేటప్పుడు టాటోమెరిజం అంటే ఏమని చెప్పాను, కాన్స్టెంట్గా వినండి. AB అంటే ఒక సబ్స్టాన్స్ అనేటువంటిది రెండు డిఫరెంట్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇదే సబ్స్టాన్స్, ఇది కీటోన్ యాక్చువల్గా, ఇదిగో ఇది ఆల్కహాల్గా ఫామ్ అయిందా లేదా. ఓకేనా, ఆల్కహాల్ ఫామ్ అయిందా లేదా, ఈ రెండు డిఫరెంట్ సబ్స్టెన్స్గా ఫామ్ అయిందా లేదు. నెక్స్ట్ డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నది. ఓకేనా, ఇది దీనిలా కూడా ఇప్పుడు కన్వర్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఇది దీనిలా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అది కూడా ఎట్లా కన్వర్ట్ అవ్వచ్చు చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది తీసుకుందాం అనుకుందాం. ఓకేనా, తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, సో మళ్ళీ ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఏమవుతుందన్నా మళ్ళీ ఈ కార్బన్ దగ్గరికి మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఈ కార్బన్ దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా, అట్లా కాకపోయినా ఇంకా మీకు చెప్తాను. ఓకేనా, సారీ ఇలా కాకపోయినా నేను చెప్తాను వినండి, ఒక నిమిషం కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, కాన్సన్ట్రేట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఈ డబుల్ బాండ్ అనేటువంటిది, ఓకేనా, డబుల్ బాండ్ ఉంది కదా, సో డబుల్ బాండ్ అనేటువంటిది ఎలా షిఫ్ట్ అవుతుందంటే డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత కార్బన్ దగ్గర మనకి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేటువంటి వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, సో అప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, హైడ్రోజన్ దీని దగ్గర ఉన్న బాండ్ని, ఓకేనా, హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ లాక్కొని సో ఈ బాండ్ని ఇక్కడికి డొనేట్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, ఈ బాండ్ని ఇక్కడికి డొనేట్ అనేటువంటిది చేస్తుంది. ఓకేనా, డొనేట్ అనేటువంటి చేస్తుంది. క్లియర్. సో ఈ నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అయితే మళ్ళీ హైడ్రోజన్ వచ్చి మళ్ళీ ఇక్కడనే అటాచ్ అనేటువంటి అవుతుంది. ఓకేనా, మళ్ళీ హైడ్రోజన్ వచ్చి ఇక్కడికే అటాచ్ అనేటువంటి అవుతుంది. ఓకేనా, మళ్ళీ హైడ్రోజన్ వచ్చి ఇక్కడికే అటాచ్ అనేటువంటి అవుతుంది చివరికి మళ్ళీ. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇదే కాంపౌండ్ అనేటువంటిది రీఅరేంజ్మెంట్లో ఫామ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ కండిషన్ అయితే క్లియరా. ఎస్, ఈ కండిషన్ అనేటువంటిది క్లియరే అయిపోయింది. మనకి ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1,3 షిఫ్ట్ జరుగుద్ది, అంటే షిఫ్టింగ్ అలా జరుగుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చేద్దాం. ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వచ్చు, ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వచ్చు. ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చినా కరెక్ట్, ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తున్నా. 1, 2 అండ్ 3 నెంబరింగ్ అనేటువంటి ఇలా వస్తుంది చూడండి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటినైనా ఆక్సిజన్ దగ్గరికి. ఓకేనా, ఈ షిఫ్ట్ గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా, యాక్చువల్గా నెంబరింగ్ అనేటువంటి కార్బన్కి ఇవ్వాలి. ఓకేనా, టాటోమెరిజంలో నేను దీనికి నెంబరింగ్ అనేటువంటిది ఎందుకు ఇచ్చాను అనేటువంటి నేను చెప్తాను. ఓకేనా, సో 1, 2, 3 ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్గా వెళ్ళండి. దాని తర్వాత ఒక స్కై రూల్ అంటే చిన్న రూల్ వస్తే నేను చెప్తాను. ఓకేనా, సో 1, 2 సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇదిగో ఈ పాలివాలెంట్ ఆటం దగ్గరికి షిఫ్ట్ అనేటువంటిది అయింది. ఓకేనా, షిఫ్ట్ అనేటువంటిది అయింది. సో అప్పుడు మనకి ఏమైంది, ఈ డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటాం, ఇది కీటోన్, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ఇదేంటి మనకి కీటోన్. దీన్ని మనం ఏమంటాం, డబుల్ బాండ్ ఉంటే దానికి మనం ఏమంటాం, ఈన్ అంటాం. నేను షార్ట్ కట్ నేను రాస్తున్నాను. డబుల్ బాండ్ ఉంటే దీన్ని మనం ఏమంటాం, ఈన్ అంటాం. అండ్ ఆల్కహాల్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఓల్ అంటాం. ఆల్కహాలే కదా దీంట్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్. సో ఇది ఈనోల్, ఇది కీటోన్, ఇది ఈనోల్. సో కీటోన్ అనేటువంటిది ఈనోల్గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి దీన్నే మనం కీటో ఏమంటాం, కీటో ఈనోల్ టాటోమరిజం అని కూడా అంటాం. ఓకేనా, టాటోమరిజం అని కూడా అంటాం. ఓకేనా, కీటో ఇనోల్ టాటోమరిజం అంటాం. ఓకేనా, కీటో ఇనోల్ టాటోమరిజం అంటాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా కదా. సో ఏ అనే బి రెండు డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉన్నాయి. సో ఓకేనా, ఏ అనే ఒక సబ్స్టెన్స్ ఉంది, అది
టూ డిఫరెంట్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, రెండు డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఓకేనా, ఆల్ఫా హైడ్రోజన్ అటువంటిది ఒకటి ఫస్ట్ పొజిషన్ నుంచి మనకి ఏదైనా మొబైల్ హైడ్రోజన్ అటువంటిది. ఓకేనా, దాని పొజిషన్ షిఫ్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చింది. సో ఆక్సిజన్ ఎందుకు థర్డ్ అనుకున్నాం అది కూడా నేను చెప్తాను. ఓకేనా, ఎందుకు థర్డ్ అనుకున్నాం అది కూడా చెప్తాను. ఓకేనా, సో 1,3 షిఫ్ట్లో ఓకేనా నేను చెప్తాను 1,3 షిఫ్ట్ అంటే ఏంటనేది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వి ఇంపార్టెంట్, వి ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పిన కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఒకసారికి ఒకటికి 2 సార్లు వింటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఈజీగానే అర్థమవుతుంది, చాలా సింపుల్. బట్ కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకేనా, అంత తొందరగా మైండ్లోకి ఎక్కది, కాన్సన్ట్రేట్గా వింటే మాత్రం ఎక్కుతుంది. చూద్దాం, మీకు స్కై తెలుసు కదా అందరికీ. స్కై అంటే ఎవరు? మన స్కై మిస్టర్ 360 అంటారు కదా. స్కై అంటే ఎవరు? సూర్యకుమార్ యాదవ్ అంటారు కదా మన టీమిండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు మనకి స్కై. సో SKY అంటే ఎవరు? స్కై. ఓకేనా, ఇక్కడ ఎస్ అనే వాళ్ళు 1 అనుకోండి, కేని 2 అనుకోండి, వైని 3 అనుకోండి, లేదంటే SKYA అనుకోండి. యాక్చువల్గా ఇవేంటి? ఇవి యాటమ్స్. అర్థమవుతుందా? ఈ యాటమ్స్ని నేను ఇలా మీకు గుర్తుండాలని ఇలా రిప్రజెంట్ అనేటువంటి చేశాను. యాక్చువల్గా ఈ 1 and 2 ఆటమ్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది, లేదంటే S and K మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది, అండ్ K and Y మధ్యలో డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ డబుల్ బాండ్ ఉన్న దాంట్లో ఈ Y అనే ఆటం ఉంటుంది కదా. ఓకేనా, థర్డ్ ఆటం అనుకోండి. ఓకేనా, ఈ Y అనే ఆటం ఎప్పుడు కూడా పాలీవాలెంట్ ఆటమ్ అయి ఉండాలి. పాలీవాలెంట్ ఆటమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది? ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, అంటే సల్ఫర్ కావచ్చు, కార్బన్ కావచ్చు. ఇవన్నీ మనకి పాలీవాలెంట్ ఆటమ్స్. ఓకేనా, ఇక్కడ ఏదైనా పాలీవాలెంట్ ఆటమ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా డబుల్ బాండ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, డబుల్ బాండ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ K దగ్గర ఎనీ ఆటమ్, ఏదైనా ఆటమ్ ఉండొచ్చు. K దగ్గర అంటే సెకండ్ దాని దగ్గర ఏదైనా ఆటమ్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్తే మీకు ఏం అర్థం కాదు, ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అర్థమైతే కాన్స్టెంట్గా వినండి. ఓకేనా, నెగ్లెక్ట్ అసలు చేయకండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ S దగ్గర అంటే ఫస్ట్ ఆటమ్ దగ్గర మనకు ఖచ్చితంగా ఒక ఆల్ఫా హైడ్రోజన్ అయినా ఉండాలి. ఓకేనా, ఆల్ఫా హైడ్రోజన్ ఎప్పుడు ఉండాలి అంటే ఓకేనా, అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఒకటైనా ఉండాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంటే ఈ S కార్బన్ అవ్వడానికే రూల్ లేదు, కార్బన్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా, ఈ S+లో మనకి ఆక్సిజన్ ఉండొచ్చు, కార్బన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆక్సిజన్ ఉండొచ్చు, కార్బన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు. ఓకేనా, ఆక్సిజన్ ఉండొచ్చు, కార్బన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు. ఒకవేళ అది కార్బన్ అయిందనుకో అది ఖచ్చితంగా sp3 ఉండాలి, ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉండాలి. కార్బన్ అయితే sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండాలి, ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉండాలి. అది కార్బన్ కాకుండా ఆక్సిజన్, నైట్రోజన్ ఏందనుకో ఓకేనా, అది మనకి ఏంటంటే మనకి sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండాలన్న రూలే లేదు. ఓకేనా, ఒకవేళ అది కార్బన్ అయితేనే దానికి రూల్ ఉంది, ఇట్ షుడ్ బి వాట్ sp3 హైబ్రిడేషన్. ఓకేనా, ఇట్ షుడ్ బి వాట్ నా హ్యావ్ sp3 హైబ్రిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు ఈ కాంపౌండ్ షో చేశాను, ఈ కాంపౌండ్ నాకు ఇప్పుడు ఏంటంటే టాటోమెరిజం షో చేస్తుందా, షో చేయదు నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, డబుల్ బాండ్ ఎక్కడ ఉంది గమనించండి. ఇక్కడ ఇదిగో డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకేనా, డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఓకేనా, సో డబుల్ బాండ్లో ఓకేనా మనకి ఏంటంటే 1 2 3 ఇది చూడండి. ఇప్పుడు డబుల్ బాండ్ ఉంది కదా, దీన్ని నేనేమనుకుంటున్నాను 3 అని నేను అనుకుంటున్నాను, 3 అనుకుంటున్నాను. ఎందుకంటే 3 చూడండి పాలీవాలెంట్ ఆటమ్ అయి ఉండాలి, పాలీవాలెంట్ ఆటమ్ ఉండాలి. ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఏంటంటే మనకి కార్బన్. ఓకేనా, సో నెక్స్ట్ ఇది 3 అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకేనా, ఇది 2 అవుతుందా లేదా? ఎస్, ఇది 3 అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, 3 ఇది 2. ఓకేనా, 2 ఇది K అన్నట్టు, ఇది Y ఇది K, ఇది Y ఇది K. నెక్స్ట్ S ఏదవ్వచ్చు, S ఖచ్చితంగా సింగిల్ బాండ్ కలిగి ఉండాలి అని చెప్పాను. సింగిల్ బాండ్ అంటే చూడండి ఇది సింగిల్ బాండే ఉంది, ఇది సింగిల్ బాండే ఉంది, అండ్ ఇది చూడండి ఇది sp3 హైబ్రిడేషన్ కలిగి, ఇక్కడ కార్బనే ఉంది. ఒకవేళ కార్బన్ ఉన్నట్టయితే sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండాలని చెప్పుకున్నాం. సో ఇది sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది, 4 సిగ్మా బాండ్స్. ఇది ఎన్నినా 4 సిగ్మా బాండ్స్, ఇది కూడా మనకి sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. ఓకేనా, సో ఇలాంటి కండిషన్లో మనకి S ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, అంటే ఫస్ట్ది ఇదైనా అవ్వచ్చు, లేదంటే ఇదైనా అవ్వచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా కరెక్టే. బట్ సెకండ్ అండ్ థర్డ్ మాత్రం ఇదే. ఓకేనా, క్లియర్. సో కాన్స్టెంట్గా వినండి. ఇప్పుడు మీకు 1 2 3 అనేటువంటి వచ్చింది, కానీ అక్కడ 1 2 3 నెంబరింగ్ ఎలా ఇచ్చాను, సో ఈ రూల్ ప్రకారం నేను 1 2 3 అనేటువంటిది ఇచ్చాను. సో ఇప్పుడు 1 2 3 ఇలాగైనా అనుకోలే, అంటే 1 2 3 ఇలాగైనా అనుకో. సో ఎలాగనుకున్నా కూడా ఇది మనకి ఇప్పుడు టాటోమెరిజం షో చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఈ కండిషన్ ఫాలో అయితేనే అది టాటోమెరిజం షో చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీన్ని నేను రియాక్షన్ అటువంటి చేస్తున్నాను. ఓకేనా, రియాక్షన్ అటువంటి చేస్తున్నాను. ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ మనకేముంది, హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ మనకేముంది హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఎక్కడ షిఫ్ట్ అయిపోద్ది, ఇదిగో ఈ ఆక్సిజన్ దగ్గరికి వచ్చి షిఫ్ట్ అనేటువంటిది అయిపోతుంది. ఓకేనా, 1,3 షిఫ్ట్, 1,3 షిఫ్ట్. ఓకేనా, సో ఏమవుతుంది మనకి ఇక్కడ CH3, ఇక్కడ CH అవుతుంది. ఓకేనా, CH అనేటువంటిది అవుతుంది.
ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది డబుల్ బాండ్ వస్తుంది ఓకేనా. ఇక్కడ మనకి ఏమొస్తుంది డబుల్ బాండ్ వస్తుంది. క్లియర్. ఇక్కడికి మనకి ఏమొస్తుంది అన్న డబుల్ బాండ్ అనేటువంటి వస్తుంది. సో నెక్స్ట్ కేసెస్లో ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇటు వస్తుంది. నేను ఇది ఇక్కడ రాసిన చూపిస్తా చూడండి అన్న. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇదిగో ఎస్కి కేకి మధ్య డబుల్ బాండ్ వస్తుంది, ఎస్కి కేకి మధ్య డబుల్ బాండ్ వస్తుంది అండ్ వై దగ్గర సింగిల్ బాండ్ వచ్చి అండ్ వైకి దగ్గర మనకి ఏంటి ఒక హైడ్రోజన్ వచ్చి అటాచ్ అనేటువంటి అయిపోతుంది. సో జనరల్గా ఇలా అనేటువంటి జరుగుతుంది. సో ఇదే మెకానిజం మనం అన్నిటికీ మనం ఫాలో అనేటువంటిది అవ్వాలి ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ సి మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్ ఓ మైనస్ కదా, ఇక్కడికి మనకి ఇక్కడ నుంచి ఎగిరిపోయిన హైడ్రోజన్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసింది మనకి ఓకేనా. ఇక్కడికి హైడ్రోజన్ అనేది వచ్చింది. సో ఇక్కడ CH3కి CH3. సో ఇది ఎలా జరిగింది మెకానిజం ద్వారా చెప్పాలి అంటే, సో మెకానిజం ద్వారా చెప్తాను, మీరు కాన్సన్ట్రేట్గా వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అర్థమయ్యే విధంగా. ఇదిగో CH3 ఉందా, ఎస్ CH3 ఉంది అండ్ CH2 ఉందా, CH2 ఉంది అండ్ ఇక్కడ C డబుల్ బాండ్ ఓ అండ్ CH3 అనేటువంటిది ఉంది ఓకేనా. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏందనుకుంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటం కాబట్టి ఇక్కడికి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయిపోతుంది, దీని దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. సో దీని దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వస్తే ఈ కార్బన్ దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ ఏ కార్బన్ అయినా డొనేట్ అనేటువంటి చేస్తుంది హైడ్రోజన్ని ఓకేనా. ఇది ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉంది ఓకేనా. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇది ఓకేనా, ఇక్కడ ఒకటే హైడ్రోజన్ అనుకుందాం ఓకేనా, ఇక్కడ ఒక హైడ్రోజన్, రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హైడ్రోజన్ దగ్గరికి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ పాజిటివ్ కలిపి బాండ్ని మనకు ఫామ్ చేస్తుంది ఓకేనా. నెగిటివ్ పాజిటివ్ కలిపి బాండ్ ఫామ్ చేసింది. ఈ హైడ్రోజన్ అనేటువంటి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, సో ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తే హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది. సో మెకానిజం అనేటువంటిది ఇలా ఉంటుంది ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా. అర్థమైందా. సో ఇలా కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇదేంటన్నా మనకు చెప్పండి, ఇదేమిటి మనకి కీటోన్ గ్రూప్ ఓకేనా. దిస్ ఇస్ కీటోన్ గ్రూప్ అండ్ ఇదే గ్రూప్ నా మనకి మిత్ ఇత్తు ప్రోపు బ్యూటు అండ్ ఇక్కడ మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే మనం ఏమంటాం ఈన్ అంటాం అండ్ ఇక్కడ OH ఉంటే మనం ఏమంటాం ఓల్ అంటాం. సో ఇది ఈనోల్. సో కీటోన్ నుంచి ఈనోల్ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి కీటోన్ నుంచి ఈనోల్ అయినా కన్వర్ట్ అవ్వచ్చు, ఈనోల్ నుంచి కీటోన్ అయినా కన్వర్ట్ అవ్వచ్చు. దీన్ని మనం కీటో ఈనోల్ టాటోమరిజం అంటాం ఓకేనా. ఏమంటాం నాన్న, కీటో ఈనోల్ టాటోమరిజం అంటాం ఓకే. సో దిస్ ఈస్ ఆల్సో క్లియర్ నా. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చాను. సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో మనకి ఏది టాటోమరిజంని షో చేస్తుంది, ఏది టాటోమరిజంని షో చేయదు అనేది మనం కనుక్కోవాలి ఓకేనా. ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. సో షెల్ వి ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చాడు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఇది టాటోమరిజం షో చేస్తుందా షో చేయదా మనం కనుక్కోవాలి ఓకే. సో మనం ఏమనుకున్నాం, ఎస్ కే అండ్ ఏంటి వై. సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది అండ్ కండిషన్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తునేటువంటి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుందన్నా, ఇక్కడ ఉన్న ఇది లేదంటే దీన్ని మనం ఏమంటాం 1 2 3 అంటాం, డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అండ్ ఈ వై దగ్గరికి లేదంటే ఈ 3 దగ్గరికి ఏమవుతుంది, హైడ్రోజన్ వచ్చి యాడ్ అనేటువంటిది అవుతుంది. సో ఎస్ ఓకేనా, డబుల్ బాండ్ కే సింగిల్ బాండ్ వై ఇలా అనేటువంటిది ఉంటుంది ఓకేనా. ఇలా అనేటువంటిది ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎస్ అనేటువంటిది ఏంటంటే మనకి కార్బన్ అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, నైట్రోజన్ అవ్వచ్చు ఓకేనా. కార్బన్ ఏంటంటే అది ఖచ్చితంగా sp3 అయి ఉండాలి అండ్ ఎస్ దగ్గర ఖచ్చితంగా మనకి ఏంటంటే మనకి ఆల్ఫా హైడ్రోజన్ అనేటువంటిది ఉండాలి, అనేటువంటిది ఉండాలి. ఒకవేళ కార్బన్ అయితే నైట్రోజన్ అయినా నైట్రోజన్ దగ్గర ఆక్సిజన్ అయినా ఆక్సిజన్ దగ్గర ఖచ్చితంగా మనకి ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉండాలి, ఖచ్చితంగా ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉండాలి ఓకేనా. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉంటే ఆల్ఫా హైడ్రోజన్ అంటాం ఓకేనా. నైట్రోజన్ దగ్గర ఉంటే అది కూడా అంటే మీన్ ఆల్ఫా కార్బన్ లెక్కల్ని మనం అనుకోవాలి ఓకేనా. ఆల్ఫా కార్బన్ లెక్కల్ని మనం అనుకోవాలి. క్లియర్ ఓకే. అండ్ ఇక్కడ వై దగ్గర ఏదైనా పాలివాలెంట్ ఆటమ్స్ ఉండొచ్చు అండ్ ఇక్కడ కే దగ్గర ఏదైనా ఉండొచ్చు మనకు ఓకే. ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడ ఉంది, ఏ కార్బన్ దగ్గర చూడండి ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మనం ఏమనుకుంటాం, మనం 3 అనుకుంటున్నాం ఓకేనా. ఏమనుకుంటున్నాం 3 అనేటువంటిది అనుకుంటున్నాం ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటి ఇటు సైడ్ వస్తుంది ఓకేనా. ఈ డబుల్ బాండ్ అనేటువంటి ఇటు సైడ్ వస్తుంది అంటే ఇక్కడికి డబుల్ బాండ్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా. ఇక్కడికి డబుల్ బాండ్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఏమవుతుంది, సెకండ్ అవుతుంది ఓకేనా. ఇది థర్డ్ అయితే ఇది సెకండ్ అవుతుంది ఓకేనా. థర్డ్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, డబుల్ బాండ్ ఉన్నదాన్ని కూడా ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి 1 ఇది అవ్వాలనా చెప్పండి. 1 దగ్గర 1 అనేటువంటి ఖచ్చితంగా ఏంటిది ఏమై ఉండాలని చెప్పిన 1 అనేటువంటిది ఇక్కడ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మాత్రమే ఉండాలని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది ఓకేనా, హైడ్రోజన్ ఉంది అండ్ ఇక్కడ వీటి దగ్గర ఖచ్చితంగా ఒక హైడ్రోజన్ అని ఉండాలని చెప్పినాం. బట్ ఇక్కడ ఉన్నదే హైడ్రోజన్, దీన్ని మనం చూజ్ చేసుకుంటామా, దీన్ని అసలు చూజ్ చేసుకోం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, ఇదే 1 అని అనుకోవాలి ఓకే, ఇదే 1 అనుకోవాలి ఓకేనా. దీన్ని 1 అనుకున్నట్టయితే ఇది కండిషన్ అన్నింటిని ఫాలో అవుతుందా చూడండి.
ఇక్కడ ఇది మనకేంటంటే ఇది డబుల్ బాండ్ని కలిగి ఉంది ఈ కార్బన్ అనేటువంటిది. ఓకేనా, దిస్ కార్బన్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఇస్కా మతలబ్ ఏంటి, అది ఒకవేళ కార్బన్ అయి ఉంటుంది ఖచ్చితంగా sp3 అవ్వాలి. బట్ ఇది sp2 కార్బన్ కాబట్టి ఓకేనా, ఇది మన కండిషన్స్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ నాట్ షో టాటోమరిజం. ఓకేనా, ఇట్ విల్ నాట్ షో టాటోమరిజం. ఓకేనా, ఇది టాటోమరిజంని అస్సలు షో అనేటువంటిది చేయదు. క్లియర్, టాటోమరిజంని షో చేయదు. సో లెట్ us see ఇది మనకి టాటోమరిజంని షో చేస్తుందా షో చెయ్యదా అనేది మనం చూద్దాం. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ Y ఏమై ఉండాలో చెప్పుకున్నాం మనం, కార్బన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఇదన్నిట్లో ఏదైనా పాలివాలెంట్ ఆటమ్ అయి ఉండాలని చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటి ఎక్కడ నుంచి చూద్దాం, ఇక్కడ ఈ Y డబుల్ బాండ్ ఎక్కడ నుంచి చూద్దాం, ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉందా, ఎస్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు Y అంటే ఇది థర్డ్ వన్ అవుతుంది. ఓకేనా, Y అన్న 3 అన్న ఒకటే. ఓకేనా, థర్డ్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇదే అవుతుంది, ఎందుకంటే దీని పక్కన ఇంకేది లేదు మనం అనుకుందాం అన్న కూడా. ఓకేనా, సో ఇది 3 అండ్ ఇది 2. ఓకేనా, ఇది 3 అండ్ ఇది 2. నెక్స్ట్ ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇది మనకి ఏమవుతుంది చెప్పండి, ఇది మనకేమవుతుంది, ఇది మనకి ఏమవుతుంది అన్న ఎస్ అనేటువంటిది ఇది 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇది. ఓకేనా, ఇది 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకున్నాం, దీని ప్లేస్లో నైట్రోజన్ ఉండొచ్చు, ఆక్సిజన్ కూడా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా, నైట్రోజన్ ఉండొచ్చు, ఆక్సిజన్ అని కూడా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అండ్ ఇది కూడా 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, 1 అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే చూద్దాం ఇక్కడ దీని దగ్గర ఖచ్చితంగా మనకి కార్బన్ అయితేనేమో sp3 కార్బనే ఉండాలి, ఇది కార్బనే, ఇది sp3 కార్బనే. ఓకేనా, లేదు ఒకవేళ ఇది వేరే నైట్రోజన్ అయినా ఆక్సిజన్ అయినట్టయితే ఖచ్చితంగా దీని దగ్గర ఒక హైడ్రోజన్ అయితే ఉండాలి, ఎస్ ఉంది, అంటే ఈ రెండు కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది కొంచెం ఎక్సెప్షన్ లాగా అనుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అనుకుంటున్నాను, ఓకేనా, ఇది 1 అనుకుంటున్నాను, నెక్స్ట్ దీని కూడా 1 అనుకుంటున్నాను, 2 రకాల కాంపౌండ్స్ని మనం చూద్దాం. సో ఇది 1 అయినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అని నేను అనుకుంటే ఇప్పుడు ఏమవుతున్నాను, ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడికి రావాలి, అంతే కదా. సో CH2, ఓకేనా, CH2 ఈ డబుల్ బాండ్ అనేటువంటి ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి హైడ్రోజన్. ఓకేనా, అంటే S దగ్గర నుంచి 1 దగ్గర నుంచి హైడ్రోజన్ అనేటువంటిది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడికి హైడ్రోజన్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకేనా, ఇక్కడికి హైడ్రోజన్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, S దగ్గరికి. ఓకేనా, S దగ్గరికి షిఫ్ట్ అవుతుంది, అంటే ఈ డబుల్ బాండ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, చలో ఇక్కడికి షిఫ్ట్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, ఇదే షిఫ్ట్ అవుతుందని కాదు, డబుల్ బాండ్ ఎలా మెకానిజం ద్వారా ఫామ్ అవుతుందో నేను చెప్పిన కదా. ఓకేనా, నేను ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను, డబుల్ బాండ్ మెకానిజం ద్వారా ఎలా ఫామ్ అవుతుంది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చాను. ఓకేనా, ఇక్కడికి అనేటువంటిది వస్తుంది, అండ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేటువంటి దీని దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనకు CH2 ఉంది కాస్త ఇది CH3 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఒక హైడ్రోజన్ వచ్చి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బాండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి OHకు OH, ఇక్కడ మనకి డబుల్ బాండ్ వస్తుంది. ఈ CH3 కాస్త ఇది CH2 అనేటువంటిది అవుతుంది. CH3 కాస్త మనకి ఏమవుతుంది, ఇది CH2 అనేటువంటిది అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ దే విల్ ఆస్క్ ఈ కాంపౌండ్ అనేటువంటిది కీటో ఈనోల్ టాటోమరిజం షో చేస్తుందా, షో చెయ్యదు. వై ఇట్ విల్ నాట్ షో, ఇలా చేసింది అనుకుంటే ఇది రాంగ్ ఆన్సర్. యాక్చువల్గా ఇలా చేయకూడదు, మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఇది ఎందుకు రాంగ్ అంటే, ఇదేంటి మనకి డబుల్ బాండ్ ఉంటే మనం ఏమంటాం, ఈన్ అంటాం. ఓకేనా, అండ్ OH ఉంటే మనం ఓల్ అంటాం. సో ఇది ఈనోలే కదా, ఎస్. అండ్ ఇది కూడా చూడండి, ఇందులో డబుల్ బాండ్ ఉంది, దీన్ని మనం ఈన్ అంటాం, అండ్ ఇక్కడ మనకు ఏముంది OH ఉంది కాబట్టి దీన్ని మనం ఓల్ అంటాం. ఈనోల్ నుంచి ఈనోల్ ఫామ్ అయింది. యాక్చువల్గా మనకు కీటోన్ నుంచి ఈనోల్ అయినా, ఈనోల్ నుంచి కీటోన్ అయినా ఫామ్ అవ్వాలి, అంతే కదా. బట్ ఇక్కడ ఈనోల్ నుంచి ఈనోల్ ఫామ్ అయింది, ఇలా కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అవ్వకూడదు. ఇలా అయితే మనకు అది రాంగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే దీన్ని 1 అనుకుంటే అది రాంగ్, మనకి ఇది కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తుంది, బట్ కరెక్ట్ స్ట్రక్చర్ మనకు ఫామ్ అనేటువంటిది అవ్వట్లేదు. క్లియర్, సో ఇది రాంగ్. మనకు కరెక్ట్ వన్ ఏంటంటే దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ దీన్ని నేను ఒక కరెక్ట్ స్ట్రక్చర్ అనేటువంటిది రాస్తున్నాను ఇక్కడ, చూద్దామా. సో ఇప్పుడు నేను దీన్ని 1 అనుకుంటున్నాను. ఓకేనా, ఇది 1 అనుకుంటే రాంగ్. ఇప్పుడు ఇది రౌట్ అవుతుంది, చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ డబుల్ బాండ్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది నేను రాస్తాను. ఈ డబుల్ బాండ్ కాస్త ఇక్కడికి షిఫ్ట్ అవ్వదు, ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది 3, ఇది 2, ఇది 1. ఓకేనా, సో మనకి 3 నుంచి, అంటే 3 నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, 3 నుంచి మనకి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, మనకి ఇది కాస్త 1 దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇదిగో ఇక్కడ 3 ఉంది, 3 దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఇది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇదిగో ఇక్కడికి షిఫ్ట్ అయినటువంటి అయింది. అయిందా లేదా, కాన్స్టెంట్గా చూడండి, అయిందా లేదా. సో మళ్ళీ ఈ హైడ్రోజన్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో మొత్తానికి ఇక్కడ CH3కి CH3నే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటిది ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ ఏముంది, ఇక్కడ ఉంది, మనకి కార్బన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటిది
OH కాస్త డబుల్ బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ C డబుల్ బాండ్ O అవుతుంది. ఓకేనా, హైడ్రోజన్ ఇక్కడికి ఎగిరిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ O కాస్త డబుల్ బాండ్ O అవుతుంది. నెక్స్ట్ CH3కి CH3 ఇక్కడే ఉంది. సో ఇది కాంపౌండ్. ఇది మనకి ఏమవుతుందన్నా, ఇట్ ఈస్ కీటోన్. ఇదేనా మనకి కీటోన్. ఓకేనా, సో ఇప్పుడు ఈ కాంపౌండ్ మనకి ఎలా 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 అయిందని చెప్పండి. ఇది ఈనోల్, ఇది కీటోన్. సో ఈనోల్ కీటోన్ లేదా కీటోన్ ఈనోల్ టాటోమరిజం అటువంటి షో చేస్తుంది. సో దిస్ ఈస్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ రాంగ్. అర్థమైందా? దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ రాంగ్. సో ఇలా మనం ఏంటంటే కీటోన్ ఈనోల్ టాటోమరిజం అటువంటి చెక్ అనేటువంటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాం మనం. ఓకేనా, ఇఫ్ ఐ చెక్ థర్డ్ వన్, ఇది ఇప్పుడు మనకి టాటోమరిజం షో చేస్తుందా షో చేయదా మనం కనుక్కోవాలి. ఓకేనా, టాటోమరిజం షో చేస్తుందా షో చేయదా కనుక్కోవాలి. ఓకేనా, సో ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది నేను చెప్తానన్నా, ఇక్కడ స్పేస్ లేదు, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో స్లైడ్ నేనే పెట్టలేదు అనుకుంటాను. ఓకేనా, సో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ దాంట్లోనే చెప్తాను, మళ్ళీ ఇక్కడైనా చెప్తాను. ఒకసారి ఇప్పుడు ఈ రెండు టాటోమరిజం షో చేస్తుందో లేదో చూసి మళ్ళీ తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఓకే, సో లెట్ us చెక్ దీస్ టూ కాంపౌండ్స్. ఓకేనా, లెట్ us చెక్ దీస్ టూ కాంపౌండ్స్. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ O ఇక్కడ ఉందా? ఎస్ ఉంది. దీన్ని మనం ఏమంటాం? థర్డ్ వన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సెకండ్ వన్ అంటాం. ఓకేనా, సెకండ్ వన్ అంటాం. సెకండ్ దాని విషయంలో మనకి ఎప్పుడూ ప్రాబ్లం రాదు. కండిషన్స్ అన్ని థర్డ్ అండ్ ఫస్ట్ దగ్గరనే మనకు కండిషన్స్ అనేటువంటి వస్తాయి. సో ఇప్పుడు ఇది 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇది 1 అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది మనకేంటిది? డబుల్ బాండెడ్ కార్బన్. ఇట్ ఈస్ వాట్? sp3 కార్బన్. ఒకవేళ sp2 కార్బన్. మనం ఒకవేళ ఫస్ట్ దాని దగ్గర కార్బన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏంటిది? sp3 కార్బన్ అయి ఉండాలి. ఇది sp2 అయింది కాబట్టి ఇది రాంగ్. బట్ ఇది sp3 కార్బన్, ఎందుకంటే దీని దగ్గర డబుల్ బాండ్ అనేటువంటిది లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎలా ఉండాలన్న కండిషన్ 1 సింగిల్ బాండ్, 2 డబుల్ బాండ్, 3 ఖచ్చితంగా ఈ 1 దగ్గర ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇదిగో 3 దగ్గరికి వస్తుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. అంతే, సింపుల్. ఓకేనా, మన కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది? సో 1 డబుల్ బాండ్, 2 సింగిల్ బాండ్, 3 H హైడ్రోజన్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఈ హైడ్రోజన్ అనేటువంటి ఇక్కడికి వస్తుంది. యాక్చువల్గా ఇలా కాంపౌండ్ అనేటువంటి మనకు ఫామ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఒక హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎన్ని? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఏక హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎస్, హైడ్రోజన్స్ ఉంటే ఇప్పుడు ఏమైతే మనకి ఒక హైడ్రోజన్ కాస్త ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ నేను ఫామ్ చేసిన చూడండి. సో ఇది కాంపౌండ్, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ CH3కి CH3, CH3కి CH3 అండ్ ఇక్కడ ఒక మనకి ఏంటంటే మనం ఇక్కడికి డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. చూడండి, ఇది సెకండ్, థర్డ్, సెకండ్ ఏంటంటే మనకి ఇది ఫస్ట్, ఇది 1 కదా. సో ఇక్కడ నుంచి డబుల్ బాండ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఇదిగో ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, అంతే కదా. సెకండ్ అంటే ఇక్కడ థర్డ్ దగ్గర నుంచి ఇదిగో ఫస్ట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇదిగో థర్డ్ దగ్గర నుంచి ఫస్ట్ దగ్గరికి షిఫ్ట్ అయిందా? ఎస్, షిఫ్టింగ్ అనేటువంటిది అయింది. షిఫ్టింగ్ అనేటువంటిది అయింది. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. ఎస్, నెక్స్ట్ ఇక్కడికి ఏమొస్తుంది? సింగిల్ బాండ్ వస్తుంది. ఓకేనా, సింగిల్ బాండ్ వస్తుంది. ఆక్సిజన్ దగ్గరికి మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ థర్డ్ దాని దగ్గరికి ఏమొస్తుంది? ఇక్కడ హైడ్రోజన్ వచ్చిందా లేదా? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడికి వస్తున్నట్టు మనకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి H అనేటువంటిది వస్తుంది. సో ఈ కాంపౌండ్, సో ఇది టాటోమరిజం షో చేస్తుందా? ఎస్, ఇట్ విల్ షో వాట్? టాటోమరిజం. ఇట్ విల్ షో వాట్ నాన్న? టాటోమరిజం. ఇది మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఓకేనా, ఇట్ సంథింగ్ ఆర్ గ్రూప్ ఉంది, ఇట్ సంథింగ్ ఆర్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది కీటోన్. ఇదేమవుతుంది మనకి? డబుల్ బాండ్, మనకు ఏముందంటే డబుల్ బాండ్ ఉంది అండ్ OH ఉంది కాబట్టి ఈన్ ఓల్. ఇది కీటోన్, ఇది ఏంటంటే మనకి ఈనోల్. సో దీన్ని మనం ఏమంటాం? కీటోన్ ఈనోల్ టాటోమెరిజం అంటాం. సింపుల్. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఈ కాంపౌండ్ మనకి టాటోమెరిజం షో చేస్తుందా లేదా? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అండ్ చూద్దాం. డబుల్ బాండ్ ఉందా? ఎస్ ఉంది. దీన్ని మనం ఏమంటాం? థర్డ్ వన్ అంటాం. అండ్ ఇదేమవుతుంది మనకి? సెకండ్ వన్ అవుతుంది. ఫస్ట్ మనకి ఏది అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఇది అవుతుందా ఇది అవుతుందా? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇది అవుతుంది, ఎందుకంటే ఇది మనకి ఏంటంటే మనకి ఇది sp2 విల్ నాట్ బికమ్ యాజ్ దట్. ఓకేనా, బికమ్ యాజ్ దట్. సో సేమ్ ఈ కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ కాస్తే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, నేను అన్ని షార్ట్ కట్లో చెప్తున్నాను. యాక్చువల్గా ఆ ఫార్ములా ద్వారా మెకానిజం చెప్పాలంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ OH అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటిది వస్తుంది, ఇక్కడ సింగిల్ డబుల్ బాండే ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంది. ఓకేనా, ఈ 2 డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. సో నెక్స్ట్ ఇదిగో ఇది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, CH3 ఉంది కదా. సో ఈ కాంపౌండ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ CH3. ఓకేనా, CH3 C డబుల్ బాండ్ O ఉంది కదా. ఎస్, C డబుల్ బాండ్ O, CH2 CH3 ఎస్, C డబుల్ బాండ్ O అనండి. C డబుల్ బాండ్ O
నెక్స్ట్ CH2 మళ్ళీ C డబుల్ బాండ్ O మళ్ళీ CH3 వస్తుంది. సో ఈ కాంపౌండ్ ఇప్పుడు టాటోమరిజం షో చేస్తుందా షో చేయదా మనం కనుక్కుందాం. ఓకేనా, షో చేస్తుందా షో చేయదా కనుక్కుందాం. యాక్చువల్గా ఇదిగో ఇవి రెండు షో చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్తాను. ఓకేనా, లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పానన్నా ఉన్నానా, మనకి ఇది థర్డ్ వన్ అవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ వన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఓకేనా నంబర్ 1 పొజిషన్లో ఏది వెళ్ళాలి, ఇది వెళ్ళచ్చు. ఇది కార్బన్ అయితే ఇది sp3 కార్బనే. అచ్చా, అండ్ ఇది కార్బన్ అయితే ఇది sp3 కార్బనే. అంటే ఇది అనుకోవచ్చు ఇది అనుకోవచ్చు కానీ ఓకేనా, బట్ ఏది అనుకుంటే కరెక్టో కూడా నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే ఇది 1 అనుకుందాం. ఓకేనా, ఇది 1 అనుకుందాం. ఓకేనా, ఇది 1 అనుకుందాం. అండ్ ఇది కూడా మనకి టాటోమరిజం షో చేస్తుంది కదా. ఎస్, షో అనేటువంటి చేస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం. సో ఇదేంటి మనకి థర్డ్ వన్. ఎస్, థర్డ్ వన్. అండ్ ఇది ఎంత మనకి సెకండ్ వన్. ఎస్, సెకండ్ వన్. అండ్ ఇది మనకి ఏమవుతుంది ఫస్ట్ వన్ అవుతుంది. ఓకేనా, లేదు ఇది కూడా ఫస్ట్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది కూడా ఫస్ట్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎలా చెప్తాం ఫస్ట్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఎలా చెప్తాం ఫస్ట్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇది ఫస్ట్ వన్ అంటే ఇది కార్బనే, ఇది sp3 కార్బనే. ఓకే, అండ్ దీని దగ్గర కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉందా, ఉంది. దట్స్ ఇట్, కార్బన్ ఉంది. ఓకేనా, కండిషన్స్ అన్ని మనకు ఫిల్ అయిపోయాయి. సో మనం ఏం చెప్పచ్చు, ఇది కూడా ఫామ్ అవచ్చు చెప్పినాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది ఈ రెండు కీటోన్స్ కూడా దీని దగ్గరికి వెళ్ళే హైడ్రోజన్స్ తీసుకుని అనుకుందాం. ఓకేనా, దీనికి ఒక హైడ్రోజన్ కావాలి, దీనికి ఒక హైడ్రోజన్ కావాలి. ఓకేనా, రెండు హైడ్రోజన్స్. ఓకేనా, ఇప్పుడు దీని దగ్గర రెండు హైడ్రోజన్స్, ఒక హైడ్రోజన్ దీనికి ఇచ్చింది, ఇంకో హైడ్రోజన్ దీనికి ఇచ్చింది అనుకుందాం. ఓకేనా, చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్ దాని దగ్గర ఉన్న డబుల్ బాండ్ ఎక్కడికి ఫస్ట్ దాని దగ్గర షిఫ్ట్ అవుతుంది. చూడండి, థర్డ్ దాని దగ్గర ఉన్నటువంటి ఇదిగో డబుల్ బాండ్ అనేటువంటి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తుంది. చూద్దాం, థర్డ్ దాని దగ్గర డబుల్ బాండ్ ఉందా, ఇది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఫస్ట్ది. ఫస్ట్ అంటే ఈ కార్బన్ అంటే ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి డబుల్ బాండ్ అనేటువంటి షిఫ్ట్ అయింది. క్లియర్, ఇది థర్డ్ దాని దగ్గర ఉన్నటువంటి డబుల్ బాండ్, ఇది ఫస్ట్ దాని దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, థర్డ్ దాని దగ్గర ఉన్నటువంటి డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అనేటువంటిది అవుతుంది. క్లియర్, షిఫ్టింగ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, అయిందా? అప్పుడు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఐఎమ్ రైటింగ్ ఓవర్ హియర్, లుక్ ఎట్ హియర్ కాన్సన్ట్రేట్లీ. ఓకేనా, CH3కి CH3. ఓకే, నెక్స్ట్ C డబుల్ బాండ్ ఓకి కాస్త ఇదేమవుతుంది, C సింగిల్ బాండ్ O అనేటువంటిది అవుతుంది. C సింగిల్ బాండ్ O అనేటువంటిది అవుతుంది. అండ్ ఇక్కడ రెండు హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ఇది తీసుకుంటుంది. ఓకేనా, హైడ్రోజన్ దీని దగ్గరకు వచ్చిందా, ఎస్ వచ్చేసింది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ థర్డ్ వన్ నా, ఎస్ థర్డ్ వన్. నెక్స్ట్ CH2లో ఓకేనా ఇంకో H ఏది తీసుకుంటుంది, ఇది తీసేసుకుంటుంది, ఇది తీసేసుకుంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ దాని దగ్గర నుంచే కదా హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళగా హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళగా హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి, థర్డ్ దాని దగ్గరికి. ఓకేనా, సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. అంటే ఈడ కూడా మనకు ఓన్లీ కార్బన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఒకటే కార్బన్. ఇప్పుడు మనకి ఇక్కడికి ఏమవుతుంది, డబుల్ బాండ్ అనేటువంటిది వస్తుందా అవ్వదా, ఎందుకంటే ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, డబుల్ బాండ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర నుంచి కూడా ఓకేనా ఇక్కడ నుంచి కూడా డబుల్ బాండ్ ఇక్కడికే షిఫ్ట్ అవుతుంది, అంటే ఇక్కడ కూడా డబుల్ బాండ్ అవుతుంది మనకి. ఓకేనా, చూడండి ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది, డబుల్ బాండ్ వచ్చేసింది, ఈ డబుల్ బాండ్ కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా మళ్ళీ డబుల్ బాండ్ వస్తుంది, మళ్ళీ కార్బన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, డబుల్ బాండ్ ఎగిరిపోయింది కాబట్టి సింగిల్ బాండ్ 0. అండ్ ఇక్కడ నుంచి ఇంకో హైడ్రోజన్ దీని దగ్గరకు వస్తాయి కాబట్టి OH అండ్ CH3కి CH3. సో ఇది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా? ఎస్ సార్, 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు అన్ని వర్కౌట్ అనేటువంటి అయ్యాయి. ఓకేనా, అన్ని వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఛాన్స్ ఉంది అంటే. బట్ దిస్ ఈస్ రాంగ్ ఫామ్. ఏంటి సార్, ఇది కీటోను, ఇది కీటోను, ఇది ఈనోల్గా మారింది, ఇది కూడా ఈనోల్గానే మారింది. డబుల్ ఈనోల్, డై ఈనోల్ అనొచ్చు, మనం ఎలాగైనా అనొచ్చు. ఓకే, డై ఈనోల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఈనోల్గా మారింది. మరి ఎందుకు సార్ రాంగ్ అంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ డబుల్ బాండ్స్ అనేటువంటి పక్క పక్కన ఉండద్దు, ఉంటే అది అన్స్టేబుల్. ఓకేనా, డబుల్ బాండ్ పక్క పొంటి వస్తే అదేంటంటే మనకి అది అన్స్టేబుల్, గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఈ కాంపౌండ్ అన్స్టేబుల్. ఈ కాంపౌండ్ కూడా ఫామ్ అవుతుంది, బట్ ఇట్ విల్ ఫామ్ మైనర్ అమౌంట్. ఓకేనా, మైనర్ అమౌంట్. ఓకేనా, మైనర్ అమౌంట్లో ఇది ఫామ్ అవుతుంది. బట్ మేజర్ అమౌంట్లో ఏది ఫామ్ అవుతుందంటే, ఈ కార్బన్ని కాకుండా మనం ఈ కార్బన్ యూజ్ చేసుకున్నట్టయితే, ఓకేనా, ఇద్దరు ఇదే కార్బన్ కాకుండా ఓకేనా వేరే కార్బన్ యూజ్ చేసుకున్నట్టయితే, ఓకేనా, అంటే ఐ మీన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా, చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈయనేమో ఈ కార్బన్ యూజ్ చేశాడు అనుకుంటాం, ఈయనేమో ఈ కార్బన్ యూజ్ చేశాడు అనుకుంటాం. అప్పుడు డబుల్ బాండ్ పక్క పక్క వస్తాయా రావు, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకేనా, యాక్చువల్గా ఇంత దూరం వస్తుంది, మనం చూడకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు తెలుసా. నేను చెప్తున్నా చూడండి,
ఫటాఫట్ ఈజీగా ఆన్సర్ ఎలా పెట్టచ్చు అంటే చూద్దాం, ఓకేనా. ఇన్ని తిప్పడాలు అది కూడా చేయకుండా CH3 సింగిల్ బాండ్, C డబుల్ బాండ్ O, ఓకేనా. అండ్ CH2, ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి C డబుల్ బాండ్ O, CH3 ఉందా? ఎస్. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు నంబరింగ్ అనేటువంటి ఫటాఫట్ ఇచ్చేసుకోండి, ఓకేనా. ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అనుకుందాం, ఓకేనా. నేను దీనికి ఇవ్వట్లేదు ఇప్పుడు నెంబరింగ్. ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, 1 అవుతుంది, ఓకేనా. సో డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేయండి, డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేయండి. స్టేషన్లా దీని దగ్గర నుంచి హైడ్రోజన్ దీనికి ఇచ్చేసేయండి, దీని దగ్గర నుంచి హైడ్రోజన్ దీనికి ఇచ్చేసేయండి. ఇది ఇప్పుడు CH2 అవుతుంది, డబుల్ బాండ్ C సింగిల్ బాండ్ O, హైడ్రోజన్ దీనికి ఇచ్చేసింది కాబట్టి OH సింగిల్ బాండ్, అండ్ CH2కి CH2, అండ్ ఇక్కడ C డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఇటు కిందకి వచ్చింది కాబట్టి ఇక్కడ సింగిల్ బాండ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ దీని దగ్గరికి వెళ్ళింది కాబట్టి OH అవుతుంది, అండ్ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది కాబట్టి డబుల్ బాండ్ అండ్ CH2. దిస్ ఈజ్ ద కాంపౌండ్. ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ దూరం ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ద స్టేబుల్ కాంపౌండ్. దీన్ని మనం ఏమంటాం? ఈనోల్ అంటాం. డై ఈనోల్, 2 ఈనోల్ ఉన్నాయి కాబట్టి డై ఈనోల్ అంటాం. సో కీటోన్ నుంచి కాస్త అంటే కీటోన్ నుంచి ఈనోల్ ఫామ్ అయింది కాబట్టి ఇది కీటోన్, ఓకేనా. కీటోన్ ఇది ఈనోల్ ఫామ్ అయింది. సో దీన్ని మనం కీటోన్ ఈనోల్ టాటోమెరిజం అంటాం. సో this compound can show ketone enol tautomerism, this compound can also show, but this compound can also show what nana ketone enol tautomerism, but this compound will not show because ikkada sp2 carbon undi manaki, okay na, sp2 carbon undi. Clear? And next ippudu inkoka rendu examples ichchanu. So now you have to tell me ee rendu examples kuda manaki ketone enol tautomerism show chestaya leda manam cheppali. Are you ready my dear lovely students? Okay, are you ready? చూద్దాం మనం ఇక్కడ డబుల్ బాండ్ యాడుంది, మీకు ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటి ఉంది, ఓకేనా. ఈ డబుల్ బాండ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఎలా వస్తుందంటే ఈ డబుల్ బాండ్ దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది. ఇప్పుడు రెండిట్లో నేను 1 2 3 అనుకున్నాం కదా, 1 2 3, ఓకేనా. ఇది 3 డబుల్ బాండ్ అనేటువంటి ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్ ఉండాలి మనకు ఒకటి, ఓకేనా. హైడ్రోజన్ ఉండాలి, ఈ హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి, ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. 1 డబుల్ బాండ్ 2 మనకి ఇక్కడ 3 H అనేటువంటి మనకు ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ 3 చూసుకున్నట్టయితే చూద్దాం, ఇది 3 అవుతుందా, ఇది 3 అవుతుందా, ఓకేనా. లెట్ us see, ఓకేనా. కొన్ని కండిషన్స్ మనం చూద్దాం, ఓకేనా. మనకు తెలిసిన కండిషన్స్ ఉన్నాయి చూద్దాం. ఇది 3 అనుకున్నట్టయితే 2 ఏది అవ్వాలి, 2 ఇది అవుతుంది, ఓకేనా. ఇది 1 అవుతుంది, ఓకేనా. ఇది 3 అనుకుంటే ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఓకే. ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. లేదు, ఇలా కూడా అవ్వచ్చు, ఇది 2 అవ్వచ్చు, ఇది 1 అవ్వచ్చు, ఓకేనా. బట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనకి ఏముంది, కార్బన్ ఏముంది అన్న మనకి sp3 ఉంది, అంటే ఇది షో చేయదు, ఓకేనా. ఇది షో చేయదు, ఓకేనా. ఇది షో అనేటువంటిది చేయదు, ఓకేనా. అంటే ఈ రూట్లో తీసుకోవడం రాంగ్, ఈ రూట్లోనే చెక్ చేద్దాం ఇది కూడా వర్కౌట్ అవుతుందా లేదా. సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది అన్న మనకి కార్బన్ గ్రూప్ ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో మనకి ఏముంది, ఒకటి ఉంది కాబట్టి ఇది షో చేయడానికి ఛాన్స్ ఉందా. ఎస్, ఇది షో చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది, ఓకేనా. షో చేయడానికి ఛాన్స్ ఉంది. నేను దీన్ని 3 అనుకుంటే, ఓకేనా. డబుల్ బాండ్ ఈ రెండు ఉన్నాయి కదా, డబుల్ బాండ్ అనేటువంటిది 3కి 2కు మధ్యలో ఉంది, ఓకేనా. 3కి 2కు మధ్య ఈ రెండిట్లో 3 ఏది 2 ఏదే కన్ఫ్యూజన్ ఉంది, ఓకేనా. దీన్ని 3 అనుకుని దీన్ని 2 అనుకుంటున్నాను, ఇది ఒక కండిషన్ అయింది, ఓకే. అండ్ ఇంకోటి నేనేమనుకుంటున్నా అంటే ఇదే కాంపౌండ్ నేను తీసుకుంటున్నాను, డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH ఇక్కడ OH. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ అవుతుంది, ఓకేనా. ఇది థర్డ్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, ఓకేనా. దీన్ని థర్డ్ అనుకున్నట్టయితే దీన్ని సెకండ్ అనుకుంటే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఓకేనా. అంతే కదా, 1 అవుతుంది. మళ్ళీ 3 ఇటు పెట్టి ఇటు 2 పెట్టి ఇక్కడ 1 అయితే అనుకోం కదా, ఓకేనా. 1 3 2 ఇట్లనే రావాలి, 1 2 3 ఇలానే రావాలి, ఓకేనా. బట్ ఇటైతే రాదు. ఇప్పుడు ఈ ఫస్ట్ కార్బన్లో మనకి ఏముంది, ఇది సంథింగ్, ఇదేంటి మనకు 1 ఖచ్చితంగా కార్బన్ ఉన్నట్టయితే కార్బన్ ఖచ్చితంగా sp3 ఉండాలి, నైట్రోజన్ ఉండాలి, sp3 ఉండాలి, ఒక ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి, ఓకేనా. ఒకటన్న అట్లీస్ట్ నైట్రోజన్ ఆక్సిజన్ అయితే ఖచ్చితంగా వీటి దగ్గర ఒక హైడ్రోజన్ ఉండాలి. ఇది కార్బన్ ఏంది, sp3 హైడ్రోజన్ ఉందా లేదు, ఇది డబుల్ బాండ్ కార్బన్ కాబట్టి sp2, అంటే ఇది రాంగ్, ఓకేనా. బట్ ఇది కండిషన్స్ కరెక్ట్ ఫాలో అవుతుంది, ఇది కండిషన్స్ కరెక్ట్ ఫాలో అవ్వట్లేదు, అంటే నెంబరింగ్ అనేటువంటిది ఇలా ఇవ్వాలి, ఓకేనా. IUPAC నామెన్క్లేచర్లో ఎలాగైతే నెంబరింగ్ ఇచ్చినామో సో ఇక్కడ కూడా అలాగనే మనం నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి, ఓకేనా. ఓకే మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్ ప్లేస్లో ఉన్న డబుల్ బాండ్ కాస్త ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అండ్ ఫస్ట్ దాని దగ్గర ఉన్న హైడ్రోజన్ కాస్త ఇదిగో ఇక్కడికి జంప్ అనేటువంటిది అయిందా. ఎస్, సేమ్ ఇక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అలాగనే జరుగుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, దీన్ని నేను ఎలా అనుకుంటున్నా అంటే చూడండి, రాసేస్తున్నానా. ఎస్ డబుల్ బాండ్ ఎలాగైనా పెట్టచ్చు, ఓకేనా. ర్యాండమ్గా ఎలాగైనా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. 3 డబుల్ బాండ్స్ అనేటువంటి ఉంటాయి, ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ CH2 అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే ఒక హైడ్రోజన్ పెరిగిందా లేదా. ఎస్ సార్ పెరిగింది. నెక్స్ట్
డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయిపోయింది, ఎందుకంటే డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ సిహెచ్కి సిహెచ్, ఇక్కడ సింగిల్ బాండ్ ఉండే బట్ ఈ డబుల్ బాండ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి డబుల్ బాండ్, అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఎగిరిపోయింది కాబట్టి ఇక్కడ ఓ మిగులుతుంది మనకి. ఓకేనా, సో ఓ అనేటువంటి మనకు మిగులుతుంది. ఇప్పుడు ఇదే కాంపౌండ్ అవుతుంది, ఇదే కాంపౌండ్ అవుతుంది చెప్పండి. ఓకేనా, ఇదే కాంపౌండ్ అవుతుంది, ఇదే కాంపౌండ్ అవుతుంది చెప్పండి అన్న, ఏమవుతుంది చెప్పండి అన్న. ఓకేనా, సో ఇది దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి, దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా. ఓకే మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఆల్డిహైడ్స్ షో చేస్తాయి, కీటోన్స్ కూడా షో చేస్తాయి అని చెప్పుకున్నాం. కీటోన్సే కదా ఆల్డిహైడ్స్ కూడా షో చేస్తాయని చెప్పుకున్నాం. దీన్ని మనం సి డబల్ బాండ్ ఓ హెచ్ అని రాయచ్చా రాయరాదా? సి డబల్ బాండ్ ఓ హెచ్ అని రాయచ్చా రాయరాదా? ఎస్, ఇట్ విల్ షో టాటోమరిజం. ఓకేనా, టాటోమరిజం. బట్ దిస్ ఇస్ నాట్ అ కీటోన్. ఓకేనా, ఇది ఆల్డిహైడ్ అవుతుంది మనకి. ఓకేనా, ఆల్డిహైడ్ అవుతుంది. ఇది కీటోన్ ఈనోల్ టాటోమరిజం షో చేయదు, కీటోన్ ఆల్డోల్ టాటోమరిజం. యాక్చువల్గా కీటోన్ ఆల్డోల్ అనేటువంటి ఉండదు, బట్ ఇది ఏమవుతుంది, ఈ రెండు కూడా టాటోమరిజం షో చేస్తాయి. ఓకేనా, కీటోన్ ఈనోల్ టాటోమరిజం షో చేయదు, బట్ టాటోమరిజం అయితే షో చేస్తాయి. ఓకేనా, టాటోమరిజం అయితే షో చేస్తాయి. ఎందుకంటే టాటోమరిజం కీటోన్స్లో ఉంటుంది, ఆల్డిహైడ్స్లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది మనకి టాటోమరిజం. సమజ్గా క్యా? కీటోన్లో ఉంటుంది టాటోమరిజం, ఏంటంటే మనకి ఆల్డిహైడ్స్లో కూడా ఉంటుంది, రెండు కూడా టాటోమరిజం షో చేస్తాయి. కాబట్టి ఈ రెండు టాటోమరిజం షో చేస్తాయి, బట్ ఇది కీటోన్ ఈనోల్ టాటోమరిజం కాదు, కీటోన్ ఈనోల్ టాటోమరిజం కాదు. ఓకేనా, ఇది ఈనోల్, ఇది సంథింగ్ వేరే. ఓకేనా, ఓకే, ఆల్డోల్ కూడా అనుకోవచ్చు. ఓకేనా, ఆల్డోల్ కూడా అనుకోవచ్చు, బట్ ఆల్డోల్ అనరాదు. ఓకేనా, ఇది డిఫరెంట్ కాంపౌండ్, దాని నేమ్ కూడా మనకు అవసరం లేదు, బట్ రెండైతే టాటోమరిజం షో చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ టాటోమరిజం షో చేస్తుందా లేదా? నౌ వీ హ్యావ్ టు చెక్. లెట్ us see this compound will show tautomerism or not. ఇది మనకేమవుతుంది 3 అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. ఇది మనకేమవుతుంది 2 అవుతుంది, అవుతుందా లేదా? అవుతుంది. సో నెక్స్ట్ 1 ఇది అవుతుందా, ఇది అవుతుందా? రెండిట్లు ఏది అవ్వడానికైనా ఛాన్స్ ఉంది, బట్ దిస్ ఈస్ sp2 కార్బన్, దిస్ ఈస్ ఆల్సో sp2 కార్బన్. అప్పుడు ఏమవుతుందన్నా, ఇది sp2నే, ఇది sp2నే, అప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా? 99.9% కాదు, 100% ఇది వర్కౌట్ అనేటువంటిది అవ్వదు. ఇట్ విల్ నాట్ షో టాటోమరిజం. ఓకే, ఇట్ విల్ నాట్ షో టాటోమెరిజం. ఓకేనా, ఇది టాటోమెరిజంని షో అనేటువంటిది చేయదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఒక 2 ఎక్సెప్షన్స్ గురించి మనం చెప్పుకుందాం నేను ఇక్కడ. ఓకే, సో ఇంతవరకు మనం యూజ్ చేసినటువంటి రూల్ ఏంటిది? 1 సింగిల్ బాండ్, 2 డబుల్ బాండ్, 3 లేదంటే SKY స్కై సింగిల్ బాండ్ డబుల్ బాండ్. మనకేమవుతుంది, ఈ S దగ్గర అండ్ ఈ 1 దగ్గర హైడ్రోజన్ ఉండాలి. ఈ హైడ్రోజన్ ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి? 1 దగ్గరికైనా 3 దగ్గరికైనా షిఫ్ట్ అనేటువంటిది అవ్వాలి. ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇటు షిఫ్ట్ అవ్వాలని మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇలా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రెండు కాంపౌండ్స్ డబుల్ బాండ్ని షో చేస్తే అంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ షో చెయ్యవు అని అంటారు. ఎందుకంటే ఇది 3 అవుతుంది అకార్డింగ్ టు మన కండిషన్స్, ఇది 2 అవుతుంది, ఇదేమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, 1 అవుతుంది. బట్ ఇది 1 అనుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దీని దగ్గర 4 బాండ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. దేర్ ఇస్ నో హైడ్రోజన్. ఇట్ మస్ట్ అండ్ షుడ్ కంటైన్స్ 1 హైడ్రోజన్, బట్ దీని దగ్గర హైడ్రోజన్ లేదు. ఇది అనుకుందామా అంటేనేమో ఇదేమవుతుంది మనకి sp2 హైబ్రిడేషన్ షో చేస్తుంది. ఓకేనా, రివర్స్లో రాసిన ఇదేంటన్నా మనకి sp2 హైబ్రిడేషన్ షో చేస్తుంది, బట్ దట్స్ వై ఇదైతే రాంగ్. ఇది మనకి sp3 హైబ్రిడేషన్ షో చేస్తుంది, బట్ దీని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. సో చాలామంది ఇది షో చేయదు అనుకుంటారు, బట్ ఇలా షో చేయదు అనుకోవడమే రాంగ్ కండిషన్. ఓకేనా, రాంగ్ కండిషన్. ఇట్ విల్ షో టాటోమరిజం, ఇదర్ హే యా ఇదర్ హే, ఇట్ విల్ షో టాటోమరిజం. ఎలాగో నేను చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇది కూడా చాలామంది షో చేయదు అనుకుంటారు, ఎందుకంటే ఇది 3, ఇది 2, 1 ప్లేస్లో sp2నే ఉంది, ఈడ 1, దీన్ని 1 అనుకున్నా కూడా ఈడ కూడా sp2నే ఉంది. ఓకేనా, sp2నే ఉంది. సో ఇక్కడ కూడా షో చేయదని చాలామంది అనుకుంటారు, బట్ దిస్ ఇస్ రాంగ్. ఓకేనా, ఇవి 2 ఎక్సెప్షన్స్ అని అందుకని నేను చెప్తున్నాను. చూడండి నాన్న, ఇదేంటంటే మనకి 3. ఓకేనా, ఇది 2, ఇది 1. ఇప్పుడు ఈ సి డబుల్ బాండ్ గ్రూప్ ఉంది కదా,
దీని దగ్గర ఉన్న ఫస్ట్ కార్బన్ మనం ఆల్ఫా కార్బన్ అంటాం, ఇది ఓకేనా. దీనికి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్స్, ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్, ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్. అండ్ సెకండ్ ఉన్నదాన్ని మనం బీటా కార్బన్ అంటాం, ఓకేనా. థర్డ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం, గామా అంటాం, ఓకేనా. కార్బన్ ఉంటే కార్బన్ ఉంటే గామా కార్బన్ అంటాం, అంటే కార్బన్ ఉంటే బీటా కార్బన్ అంటాం, ఓకేనా. బీటా అయినా గామా అయినా సిచ్యువేషన్ బట్టి, నేను చెప్పాను కదా ఈ దగ్గర ఉన్నాయి కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా కార్బన్స్, ఒకవేళ నైట్రోజన్స్ ఉంటే ఆల్ఫా నైట్రోజన్స్, ఓకేనా. ఇక్కడ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బీటా కార్బన్స్, ఒకవేళ నైట్రోజన్స్ ఉంటే బీటా నైట్రోజన్. ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి ఏంటన్నా గామా కార్బన్, ఒకవేళ నైట్రోజన్ ఉంటే గామా నైట్రోజన్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫా పొజిషన్లో ఉన్నటువంటి హైడ్రోజనే కాకుండా మనకి కొన్ని కండిషన్స్లో వెరీ ఇంపార్టెంట్, బీటా పొజిషన్లో హైడ్రోజన్ ఉన్న, గామా పొజిషన్లో హైడ్రోజన్ ఉన్న, అది మనకి వచ్చి మనకి ఎక్కడికినా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నాను వినండి, ఎలా జరుగుతుందంటే దాంట్లో కండిషన్ అనేటువంటిది చూపిస్తున్నాను చూడండి, ఓకే. సో ఇక్కడ మనకి మెకానిజం అనేటువంటి జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఏముంటాయి, హైడ్రోజన్ అనేటువంటిది ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేటువంటిది ఉంది, ఓకేనా. హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. బట్ ఈ హైడ్రోజన్గా ఇప్పుడు ఈ కార్బన్ అనేటువంటిది హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ కార్బన్కి మనకి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా. కార్బన్కి మనకి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకేనా. ఒక హైడ్రోజన్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది మనం తీసినాం అనుకో, ఇది మనకి రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేయదు నాన్న, బట్ ఇది తీస్తే మాత్రం రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇది, ఓకేనా. ఇప్పుడు ఈ మైనస్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ ఒక బాండ్, ఓకేనా. ఈ బాండ్ ఇప్పుడు ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయిన వెంటనే యాక్చువల్గా ఈ కార్బన్ దగ్గర మనకి ఎన్ని, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది నాన్న, ఇక్కడ ఏముంటుంది నాన్న, ఈడ ఇదిగో సిహెచ్ సింగిల్ బాండ్, ఇదిగో ఈ కార్బన్, ఇదిగో ఈ కార్బన్ అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది, ఓకేనా. సో 1 2 3 4, ఓకేనా. ఈ హైడ్రోజన్తో 4, ఆల్రెడీ దీని దగ్గర 4 బాండ్స్ ఉన్నాయి. బట్ ఈ నెగిటివ్ ఛార్జ్ దీని దగ్గరకు వచ్చినట్టయితే ఏమైంది, దాని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుద్ది. కార్బన్ దగ్గర 4 బాండ్సే ఉండాలి, ఓకేనా. ఇంకో బాండ్ వచ్చింది, అదేం చేస్తుంది మళ్ళీ దీని దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఈ పై బాండ్ని ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది. షిఫ్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుద్ది, మళ్ళీ ఈ పై బాండ్ అనేటువంటిది ఇక్కడికి షిఫ్ట్ అనేటువంటిది అవుతుంది, ఓకేనా. ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందన్నా మనకి ఇక్కడ ఆక్సిజన్ పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్ని ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి, మే లిక్ రావు ఇద్దర్ కార్బన్ దగ్గరికి ఏ ఛార్జ్ వచ్చింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఓకేనా. ఇక్కడున్న పై బాండ్ అనేటువంటిది ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి ఈడ పై బాండ్ మళ్ళీ ఫామ్ అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడున్న పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిన వెంటనే ఈ పై బాండ్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడికి షిఫ్ట్ అయింది, అంటే ఇక్కడున్న పై బాండ్ కాస్తే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ అనేటువంటి మనకు ఫామ్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటినా CH3కి CH3 ఇక్కడ ఏదైతే హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోయిందో ఆ హైడ్రోజన్ వచ్చి మళ్ళీ ఇదిగో ఇక్కడికి చేరుకుంటుంది, ఓకేనా. ఇక్కడికి చేరుకుంటుంది. సో ఇలా మనకి కాంపౌండ్ అనేటువంటిది కీటోన్ ఈనోల్ టాటోమెరిజ్ అని మనకు షో చేస్తుంది, ఓకేనా. కీటోన్ ఈనోల్ టాటోమెరిజ్ అని షో చేస్తుంది. ఇది ఈనోల్ అవుతుంది, ఇది ఏంటంటే మనకి కీటోన్ అవుతుంది. సో కీటోన్ ఈనోల్, ఇది కీటోన్ ఈనోల్ టాటోమెరిజ్ అని షో చేస్తుంది, ఓకేనా. కీటోన్ ఈనోల్ టాటోమెరిజ్ అని షో చేస్తుంది, క్లియర్. అండ్ అదేవిధంగా ఈ కాంపౌండ్ కూడా మనం గమనించినట్టయితే, ఓకేనా. సో ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్, ఇది గామా నైట్రోజన్, ఓకేనా. గామా నైట్రోజన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది గామా నైట్రోజన్, ఓకేనా. ఇలా ఉంటుంది గామా నైట్రోజన్, ఓకేనా. సో గామా నైట్రోజన్. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇది రిమూవ్ చేస్తున్నాను చూడండి, ఇదంతా రిమూవ్ అనేటువంటి చేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గామా నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఇది sp2నే వర్కౌట్ అవ్వదు, ఇది sp2నే వర్కౌట్ అవ్వదు, ఇది sp2నే వర్కౌట్ అవ్వదు, ఇది sp2నే వర్కౌట్ అవ్వదు. ఇది 3నే ఇది 2నే అనుకుందాం, ఓకేనా. 3నే ఇది 2నే అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి హైడ్రోజన్ అనేటువంటిది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, ఓకేనా. తన దగ్గరికి ఎలక్ట్రాన్ అనేది లాక్కుంటుంది, నైట్రోజన్ దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకేనా. నైట్రోజన్ దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకేనా. హైడ్రోజన్ దగ్గరికి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకేనా. నైట్రోజన్ ఏం చేస్తుందంటే దీని దగ్గరకు వచ్చినటువంటి నెగిటివ్ ఛార్జ్ని నేను ఇక్కడ రాస్తున్నా చూపిస్తాను, ఓకే. నేను రాస్తున్నా చూపిస్తాను, 1 మినిట్, ఓకే. నైట్రోజన్ దగ్గరికి మనకి ఏంటిది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా. సో ఈ నైట్రోజన్ ఈ బాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది, వెంటనే మనకి ఏమవుతుంది, ఈ కార్బన్ దగ్గరికి 5 బాండ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఈ పై బాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది, నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గరికి మనకు 5 బాండ్స్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఆక్సిజన్కి డొనేట్మెంట్ చేస్తుంది, అప్పుడు ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఈ హైడ్రోజన్ వెళ్ళి
ఈ ఆక్సిజన్కి నెగిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో అప్పుడు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది మనకి, ఇదిగో ఇలా కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. నేను షో చేస్తున్నా చూడండి, ఇక్కడ నైట్రోజన్కి నైట్రోజనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఇక్కడికి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ సింగిల్ బాండ్ OH అనేటువంటిది మనకు వస్తుంది. సో OH అనేటువంటిది వస్తుంది. సో ఇది కాంపౌండ్ మనకి. ఓకేనా, సో ఈ కాంపౌండ్ అనేటువంటిది ఇలా మనకి వెరీ ఇంపార్టెంట్, మనకి టాటోమరిజాన్ని షో అనేటువంటిది చేస్తుంది. ఓకేనా, టాటోమరిజాన్ని షో అనేటువంటిది చేస్తుంది. చాలామంది అనుకుంటారు, ఓకేనా, ఇది ఎక్సెప్షన్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఏంటిది, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా టాటోమరిజాన్ని షో చేస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఓన్లీ ఈ 1 సింగిల్ బాండ్ 2 డబుల్ బాండ్ 3 మాత్రమే కాదు. సో ఇలాంటి కాంపౌండ్ కూడా మనకి ఏంటన్నా మనకి టాటోమరిజాన్ని షో చేస్తే, సో మనకి కాంపౌండ్ ఇచ్చేసి టాటోమరిజం షో చేస్తుందా లేదా అని మనకి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. టాటోమరిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అండ్ దీంట్లో కొంచెం మనకి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, అంటే రియాక్షన్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అనేటువంటి అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ చివరి దాకా ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాగనే ఉండండి చివరి వరకు, ప్యూర్ సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయను, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ దీన్ని సమ్మరైజ్ చేసి చెప్పాలంటే వెరీ సింపుల్. ఓకేనా, సమ్మరైజ్ చేసి చెప్పాలంటే చాలా సింపుల్ నాన్న, ఏం లేదు. ఓకేనా, సో మనకి 3 రకాల ఆటమ్స్ అనేటువంటి ఉంటాయి. సో 1 2 3 లేదంటే SKY. ఓకేనా, సో 1 దగ్గర సింగిల్ బాండ్ ఉంటుంది. ఓకేనా, ఓకేనా, సెకండ్ దాని దగ్గర డబుల్ బాండ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ 1 అనేటువంటిది ఏంటంటే మనకి కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఏదైనా కావచ్చు. మన కార్బన్ అయినట్టు దీని దగ్గర మనకి ఏముండాలన్నా ఖచ్చితంగా ఇది ఏముండాలన్నా మనకి sp3 హైబ్రిడేషన్ ఉండాలి. అండ్ ఈ మూడిట్లో ఏదైనా కూడా ఖచ్చితంగా దాని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్ అనేటువంటిది ఉండాలి, ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఇది స్టార్టింగ్ ఒక ఏంటంటే మనకి ఒక కండిషన్. నెక్స్ట్ ఈ 3 దగ్గర పాలివాలెంట్ ఆటమ్స్, కార్బన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు. ఓకేనా, లేదంటే సల్ఫర్ కావచ్చు. ఈ ఆటమ్స్లో ఏదైనా ఉండొచ్చు, బట్ హైడ్రోజన్ ఉండదు. హైడ్రోజన్ అనేది మోనోవాలెంట్ ఆటం కాబట్టి. ఓకేనా, సో ఇలా ఉండాలి. అండ్ K అనేటువంటిది ఏ ఆటమ్ అయినా అవ్వచ్చు. సో ఎనీ ఆటమ్ మనకేమవుతుంది, ఈ 3 ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది. అండ్ దీని దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది మనకి, ఇదిగో ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ రూల్. ఈ ఇంపార్టెంట్ రూల్ని ఎప్పుడు కూడా మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయకండి. మైండ్లోకి వెళ్ళి తీసేసింది అనుకోండి మొత్తం పోతుంది. అండ్ ఇంకో ఎక్సెప్షన్ కూడా నేను చెప్పినా కదా, ఇంపార్టెంట్ ఎక్సెప్షన్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది ఆల్ఫా, ఇక్కడ ఇదేంటన్నా ఆల్ఫా హైడ్రోజన్ కదా, ఆల్ఫా హైడ్రోజన్ దగ్గర నుంచే హైడ్రోజన్ షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎక్సెప్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆల్ఫా పొజిషన్ నుంచే అంటే మనకు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ నుంచి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా, లేదంటే ఇక్కడ నుంచి కూడా మనకి షిఫ్ట్ అవ్వచ్చు, గామా దగ్గరికి వెళ్ళినా షిఫ్ట్ అవ్వచ్చు, కండిషన్స్ బట్టి బీటా దగ్గరికి వెళ్ళినా షిఫ్ట్ అనేటువంటిది అవ్వచ్చు కండిషన్ బట్టి. ఒకవేళ అది రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేస్తే అది బీటా దగ్గరికి వెళ్ళినా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా, రెజోనెన్స్ కండిషన్స్ యాక్చువల్గా ఎవరైనా డ్రాపర్స్ ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. రెజోనెన్స్ కండిషన్ పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్ అంటే కార్బో యానియన్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్. ఇలా ఏ కండిషన్స్ ఉన్నా కూడా మనకి అది రెజోనెన్స్ షో అనేటువంటి చేస్తుంది. లేదంటే మనకి పై కాకుండా మనకి ఏంటన్నా మనకి ఎంటీ ఆర్బిటల్ అంటే చూపుతాను, ఎంటీ ఆర్బిటల్ లోన్ పేర్ సిగ్మా ఉన్నా కూడా మనకు జరుగుతుంది. ఓకేనా, ఎంటీ ఆర్బిటల్ లోన్ పేర్ సిగ్మా ఇలా ఉన్నా మనకు జరుగుతుంది, ఎంటీ ఆర్బిటల్కి షో అటువంటి చేస్తుంది. ఓకేనా, ఆ కండిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను చెప్తాను. ఓకేనా, బట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ నుంచే కార్బన్ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇది మనకు రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇదేంటి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా, సో నెగిటివ్ సిగ్మా పై. ఓకేనా, ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఈ కార్బన్ దగ్గర, ఇది సిగ్మా బాండ్. ఓకేనా, ఇది సిగ్మా బాండ్, మళ్ళీ పై. ఓకేనా, సో నెగిటివ్ సిగ్మా పై రెజోనెన్స్ షో చేస్తుంది. మళ్ళీ ఇక్కడ పై సిగ్మా పై ఛార్జ్ ఉంది, ఇక్కడ పై సిగ్మా పై రెజోనెన్స్ షో చేస్తా. ఎస్, రెజోనెన్స్ షో చేస్తుంది. ఇది కూడా పై అవుతుంది, పై సిగ్మా పై డబుల్ బాండ్ పై కదా. సో ఇలా మనకి రెజోనెన్స్ షో చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఓన్లీ గామా దగ్గరికి తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి తీసుకోం, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకో, ఇది ఎట్ వస్తుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకో, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకోండి, ఇది సిగ్మా 2 సిగ్మాలు ఉన్నాయి, 2 సిగ్మాలు స్ట్రేట్గా రావద్దు కదా ఎక్కడ కూడా. ఇలా వచ్చింది అనుకోండి, ఇది సిగ్మా బాండే, ఇది సిగ్మా బాండ్, ఇటు కూడా 2 సేమ్ సిగ్మా బాండ్స్ వస్తాయి. సో అలా ఉంటే మనకి షో అనేటువంటి చేయదు. ఓకేనా, అది రెజోనెన్స్ కండిషన్స్ అనేటువంటి ఫాలో అనేటువంటి అవ్వదునన్నా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాటోమరిజం క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ప్లీజ్ రెగ్యులర్గా క్లాసెస్కి అటెంప్ట్ అవ్వండి. సో క్లాసెస్ 1 అవర్ లెంత్స్ ఉంటున్నాయి అని నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. ఎందుకంటే నేను చూస్తున్నా కదా వ్యూస్ అనేటువంటివి ఎలా తగ్గిపోతున్నాయి. ఈవెన్ నాకని కాదు అందరికీ, ఓకేనా? ఎందుకంటే స్టార్టింగ్ ఏదైతే జోష్ ఉంటుందో, స్టార్టింగ్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అదే ఎనర్జీ మనం ఎండ్ దాకా తీసుకెళ్తేనే మనం జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్లో మనం సాధిస్తాం. మధ్యలో నాకు జోష్ తగ్గిపోయిందని నేను నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, లాస్ట్కి ఇది ఒక నెత్తిపైన ఒక గుట్ట లెక్కల తయారవుతుంది. మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం మళ్ళీ ఓకేనా, మొత్తం పెరిగిపోతుంది. మనకు బడ్జెట్ అనేటువంటి పెరిగిపోద్ది మనకి, ఓకేనా? దాన్ని మళ్ళీ చదవడం అనేటువంటి చాలా కష్టం. బుక్కులు కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాప్టర్లు మనం రివిజన్ చేసేటువంటి చదవాల్సినవి ఎక్కువ పెరిగిపోతాయి. టైంకి వచ్చిన కొద్దీ మనకి ఇబ్బంది అయితే చదవడానికి. అట్లా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? సో ఖచ్చితంగా అనుకున్నారంటే స్టార్టింగ్ ఎట్లున్నారో ఎండింగ్ కూడా అట్లనే ఉండాలి. ఇంకా డబల్ జోస్ అనేటువంటి పెరుగుతూ వెళ్ళాలన్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్.